హాయ్ వివర్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. ఈరోజైతే నేను మీకు యూట్యూబ్కి ఛానల్ నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలనే దాని మీద అయితే చూపిస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు కూడా. అయితే మీరు మొబైల్ ఫోన్లో అయితే మాత్రం గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ కనెక్ట్ అయిన తర్వాత మీ జీమెయిల్ ఐడికి లాగిన్ అయిపోయి డెస్క్టాప్లో ఏమైతే ప్రొసీజర్స్ చేస్తామో సేమ్ మొబైల్లో కూడా అదే ఉంటుంది. ముందుగా అయితే ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూడండి నా ఛానల్లోకి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆన్ గూగుల్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మీ ఛానల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా బేసిక్ ఇన్ఫోలో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఛానల్ నేమ్, నిక్ నేమ్, తర్వాత కొత్త వాళ్ళకైతే డిస్ప్లే నేమ్ యాజ్ అని కూడా వస్తుంది. ఇప్పుడు మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఎడిటింగ్ బటన్ మీద అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అయితే మీకు వెరిఫికేషన్ ఒకవేళ పెట్టుకుంటే వెరిఫికేషన్ అడుగుతుంది. నాకైతే ఇప్పుడు వెరిఫికేషన్ అడిగింది. ఓకే, ఎస్ చేశాను, ఓకే కొట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఛానల్ నేమ్ ఇక్కడ మార్చుకోవచ్చండి. ఓకే, మార్చుకొని ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. నేనైతే చేంజ్ చేయడం లేదు. తర్వాత నిక్ నేమ్ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు నిక్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా కింద డిస్ప్లే నేమ్ కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఛానల్కి నేమ్ ఒక రకంగా ఇస్తారు, డిస్ప్లే నేమ్ ఒక రకంగా ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే డిస్ప్లే నేమ్ యూట్యూబ్ స్టూడియోలో ఒక రకంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చారో అక్కడ కూడా అదే నేమ్ అనేది ఇచ్చుకుంటే మీకు రెండు చోట్ల ఒకే నేమ్ అనేది డిస్ప్లే అవుతుంటుంది. రైట్. ఇక నిక్ నేమ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మరి ఈ నేమ్ చేంజ్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ మీరు ఇవి చదవచ్చు. చూడండి, యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ ఛానల్ నేమ్ 3 times every 90 days. If you change the name on Google account, it will be changed across all Google services like Gmail. After changing your name, it may take few days for the new name it updated and display across YouTube. ఈ రూల్స్ అయితే ఉన్నాయి. మీరు 90 రోజులకి అంటే 3 times చేసుకోవచ్చు. అంటే ఎంత మంత్లీ ఒకసారి అయితే మీరు మార్చుకోవచ్చు ఛానల్ నేమ్ అనేది. ఓకేనండి. మరి మీకు ఈ వీడియో అయితే నచ్చింది కదా. ఇది మా ఛానల్ ఫ్లైటెక్ టీవీ వ్లాగ్స్ అండి. మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇటువంటి టెక్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. బాయ్, థ్యాంక్ యూ.